A.R. Rahman. సంగీత ప్రపంచానికి బ్రహ్మగా నిలిచిన మాస్ట్రో A.R. రెహమాన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం సూఫీయిజం వైపు మలుపు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న రెహమాన్ ఎందుకు సూఫీ మార్గాన్ని ఎంచుకున్నారో మొదటిసారిగా వివరించారు. మద్రాసులో దిలీప్ కుమార్ రాజగోపాలంగా ఓ హిందూ కుటుంబంలో జన్మించిన A.R. రెహమాన్ సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. అయితే సూఫీయిజం ప్రభావంతో తర్వాత రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెహమాన్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా అన్ని మతాల గురించి చదివానని పేర్కొన్నారు. మతం పేరుతో ఒకరినొకరు హింసించడం తనకు అస్సలు నచ్చదని, సంగీత వేదిక తనకు ఎల్లప్పుడూ పుణ్యస్థానంలా ఉంటుందని అన్నారు. భిన్న మతాలు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ముందు ఒకటవుతారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక సూఫీయిజం అంటే చనిపోయే ముందు చనిపోవడం లాంటిది అని అర్థం. అహంకారం, లోభం, అసూయ ఇవన్నీ చనిపోవాలని, ఆ తెరలు తొలగితేనే ప్రేమ, దయ, పారదర్శకత వంటి గుణాలు మనలో వెలుగుతాయని చెప్పుకొచ్చారు రెహమాన్. సూఫీయిజంలో ఎవరిని బలవంతం చేయరని, ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమని, తనకు తన తల్లికి ఆధ్యాత్మికంగా ఈ మార్గమే సరైందని అనిపించిందని అన్నారు. మా సంగీత జీవితం కూడా ఈ మార్గంలో మరింత స్వేచ్ఛను అందుకుందని స్పష్టం చేశారు. సంగీతం, ఆధ్యాత్మికత రెండింటినీ సమానంగా మిళితం చేసే మాస్ట్రో A.R. రెహమాన్ ప్రస్తుతం పలు వైవిధ్యమైన ప్రాజెక్టుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతున్న పెద్ద చిత్రానికి ఆయన స్వరకల్పన అందిస్తున్నారు. అయితే ఇప్పటికి విడుదలైన చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని బాణీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. A.R. రెహమాన్. సంగీత ప్రపంచానికి బ్రహ్మగా నిలిచిన మాస్ట్రో A.R. రెహమాన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం సూఫీయిజం వైపు మలుపు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న రెహమాన్ ఎందుకు సూఫీ మార్గాన్ని ఎంచుకున్నారో మొదటిసారిగా వివరించారు. మద్రాసులో దిలీప్ కుమార్ రాజగోపాలంగా ఓ హిందూ కుటుంబంలో జన్మించిన A.R. రెహమాన్ సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. అయితే సూఫీయిజం ప్రభావంతో తర్వాత రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెహమాన్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా అన్ని మతాల గురించి చదివానని పేర్కొన్నారు. మతం పేరుతో ఒకరినొకరు హింసించడం తనకు అస్సలు నచ్చదని, సంగీత వేదిక తనకు ఎల్లప్పుడూ పుణ్యస్థానంలా ఉంటుందని అన్నారు. భిన్న మతాలు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ముందు ఒకటవుతారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక సూఫీయిజం అంటే చనిపోయే ముందు చనిపోవడం లాంటిది అని అర్థం. అహంకారం, లోభం, అసూయ ఇవన్నీ చనిపోవాలని, ఆ తెరలు తొలగితేనే ప్రేమ, దయ, పారదర్శకత వంటి గుణాలు మనలో వెలుగుతాయని చెప్పుకొచ్చారు రెహమాన్. సూఫీయిజంలో ఎవరిని బలవంతం చేయరని, ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమని, తనకు తన తల్లికి ఆధ్యాత్మికంగా ఈ మార్గమే సరైందని అనిపించిందని అన్నారు. మా సంగీత జీవితం కూడా ఈ మార్గంలో మరింత స్వేచ్ఛను అందుకుందని స్పష్టం చేశారు. సంగీతం, ఆధ్యాత్మికత రెండింటినీ సమానంగా మిళితం చేసే మాస్ట్రో A.R. రెహమాన్ ప్రస్తుతం పలు వైవిధ్యమైన ప్రాజెక్టుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతున్న పెద్ద చిత్రానికి ఆయన స్వరకల్పన అందిస్తున్నారు. అయితే ఇప్పటికి విడుదలైన చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని బాణీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. A.R. రెహమాన్. సంగీత ప్రపంచానికి బ్రహ్మగా నిలిచిన మాస్ట్రో A.R. రెహమాన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం సూఫీయిజం వైపు మలుపు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న రెహమాన్ ఎందుకు సూఫీ మార్గాన్ని ఎంచుకున్నారో మొదటిసారిగా వివరించారు. మద్రాసులో దిలీప్ కుమార్ రాజగోపాలంగా ఓ హిందూ కుటుంబంలో జన్మించిన A.R. రెహమాన్ సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. అయితే సూఫీయిజం ప్రభావంతో తర్వాత రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇక ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెహమాన్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా అన్ని మతాల గురించి చదివానని పేర్కొన్నారు. మతం పేరుతో ఒకరినొకరు హింసించడం తనకు అస్సలు నచ్చదని, సంగీత వేదిక తనకు ఎల్లప్పుడూ పుణ్యస్థలంలా ఉంటుందని అన్నారు. భిన్న మతాలు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ముందు ఒకటవుతారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక సూఫీయిజం అంటే చనిపోయే ముందు చనిపోవడం లాంటిది అని అర్థం. అహంకారం, లోభం, అసూయ ఇవన్నీ చనిపోవాలని, ఆ తెరలు తొలగితేనే ప్రేమ, దయ, పారదర్శకత వంటి గుణాలు మనలో వెలుగుతాయని చెప్పుకొచ్చారు రెహమాన్. సూఫీయిజంలో ఎవరిని బలవంతం చేయరని, ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమని, తనకు తన తల్లికి ఆధ్యాత్మికంగా ఈ మార్గమే సరైందని అనిపించిందని అన్నారు. మా సంగీత జీవితం కూడా ఈ మార్గంలో మరింత స్వేచ్ఛను అందుకుందని స్పష్టం చేశారు. సంగీతం, ఆధ్యాత్మికత రెండింటినీ సమానంగా మిళితం చేసే మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం పలు వైవిధ్యమైన ప్రాజెక్టుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతున్న పెద్ద చిత్రానికి ఆయన స్వరకల్పన అందిస్తున్నారు. అయితే ఇప్పటికి విడుదలైన చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని బాణీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీత ప్రపంచానికి బ్రహ్మగా నిలిచిన మాస్ట్రో ఏఆర్ రెహమాన్ తన ఆధ్యాత్మిక ప్రయాణం, సూఫీయిజం వైపు మలుపు గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న రెహమాన్ ఎందుకు సూఫీ మార్గాన్ని ఎంచుకున్నారో మొదటిసారిగా వివరించారు. మద్రాసులో దిలీప్ కుమార్ రాజగోపాలంగా ఓ హిందూ కుటుంబంలో జన్మించిన ఏఆర్ రెహమాన్ సంగీత ప్రయాణంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా అనేక అనుభవాలను ఎదుర్కొన్నారు. అయితే సూఫీయిజం ప్రభావంతో తర్వాత రోజుల్లో ఇస్లాంను స్వీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెహమాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక ఆ వ్యాఖ్యలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రెహమాన్ హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతాలు సహా అన్ని మతాల గురించి చదివానని పేర్కొన్నారు. మతం పేరుతో ఒకరినొకరు హింసించడం తనకు అస్సలు నచ్చదని, సంగీత వేదిక తనకు ఎల్లప్పుడూ పుణ్యస్థలంలా ఉంటుందని అన్నారు. భిన్న మతాలు, భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సంగీతం ముందు ఒకటవుతారని భావోద్వేగంగా పేర్కొన్నారు. ఇక సూఫీయిజం అంటే చనిపోయే ముందు చనిపోవడం లాంటిది అని అర్థం. అహంకారం, లోభం, అసూయ ఇవన్నీ చనిపోవాలని, ఆ తెరలు తొలగితేనే ప్రేమ, దయ, పారదర్శకత వంటి గుణాలు మనలో వెలుగుతాయని చెప్పుకొచ్చారు రెహమాన్. సూఫీయిజంలో ఎవరిని బలవంతం చేయరని, ఇది హృదయం నుంచి వచ్చే నిర్ణయమని, తనకు తన తల్లికి ఆధ్యాత్మికంగా ఈ మార్గమే సరైందని అనిపించిందని అన్నారు. మా సంగీత జీవితం కూడా ఈ మార్గంలో మరింత స్వేచ్ఛను అందుకుందని స్పష్టం చేశారు. సంగీతం, ఆధ్యాత్మికత రెండింటినీ సమానంగా మిళితం చేసే మాస్ట్రో ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం పలు వైవిధ్యమైన ప్రాజెక్టుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇక రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందుతున్న పెద్ద చిత్రానికి ఆయన స్వరకల్పన అందిస్తున్నారు. అయితే ఇప్పటికి విడుదలైన చికిరి చికిరి సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరిన్ని బాణీలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.